ఈరోజే అన్నామలై పాదయాత్ర ముగింపు సభ పల్లడం తిరుప్పూర్లో జరగబోతుంది. మోడీ అటెండ్ అవుతున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు అనుకుంటాను. తను ఇది ఎందుకు ఇంత చరిత్రాత్మక ఎప్పుడు ఒక పాదయాత్ర ఇంత చరిత్రాత్మక ఎప్పుడు కాలేదండి. పాదయాత్ర నుంచి మహాప్రస్థానంలోగా ప్రజా ఉద్యమంలాగా ఎట్లా మారింది మహాప్రస్థానం అనేది నేను మొన్న వీడియో చేశాను. 1200 ఎకరాల్లో అద్భుతంగా దీన్ని ఈ సభను ఏర్పాటు చేశారు. దాదాపుగా మీరు ఎందుకనంటే ఈ పాదయాత్ర బీజేపీ తమిళనాట రాజకీయాలను మలుపు తిప్పిందండి. ఇవాళ ఏ సర్వేనైనా కదిలించండి, ఏ సర్వేనైనా కూడా డబుల్ డిజిట్ ఇవ్వకుండా బీజేపీకి ఉందా? ఇంతవరకు ఎలియన్సెస్ కుదరలా, కానీ ఆయన డబుల్ డిజిట్ ఇస్తున్నారు. అంటే ఈ పాదయాత్ర క్రియేట్ చేసినటువంటి ఎఫెక్ట్ ఏంటనేది మీకు ఒక్కసారి అర్థమవుతుంది. సో ఈ సభ డైరెక్ట్గా కేరళలో సభ అటెండ్ అయ్యి మొదటి పాదయాత్ర అక్కడ ఇంకోటి జరుగుతుంది, అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిది. దాన్ని చేసుకొని తర్వాత ఇక్కడికి వస్తాడు మోడీ. తర్వాత ఈ సభ విశేషాలు మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం రేపు ఈ సభ చూసిన తర్వాత. ఆ తర్వాత మధురై వెళ్తాడు. సాయంత్రం 5 గంటలకు మధురైలో అధికారిక కార్యక్రమం ఉంది. ఎంఎస్ఎంఈ ఆటో మేకర్స్ అందరు, ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఆటో మేకర్స్ అందరితోటి మోడీ వీడియో కాన్ఫరెన్స్ లేకపోతే ప్రత్యక్ష కాన్ఫరెన్స్ ఉంది మధురైలో ప్రత్యక్ష కాన్ఫరెన్స్. సో అది ఉంది. మరలా ఆ తర్వాత రోజు టుటికోరన్ అంటాం కదా, అక్కడ చాలా అధికారిక కార్యక్రమాలు 17,000 కోట్లకి రిలీజ్ చేయబోతున్నాడు తమిళనాడులో. అందులో ప్రధానంగా 7,000 కోట్లతోటి టుటికోరన్ పోర్ట్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు, ఔటర్ హార్బర్. ఎందుకంటే అక్కడ డీప్ ఇది ఉంది, దాదాపు 20 ఫీట్లో ఇది ఉంది. 20 దాని ఇది అంటారు, దాని మెజర్మెంట్ అది 20 దాకా ఉండటం అనేది చాలా ఎక్కువ. అది అక్కడ మామూలుగా ఇప్పుడు మిగతా పోర్ట్లని 15-16 ఉంటుంటాయి. సో కాబట్టి అంటే డీప్ పోర్ట్ అనమాట అది. సో దానికి ఎక్స్పాన్షను ఆల్మోస్ట్ 7,000 crores తోటి ఎక్స్పాన్షన్ శంకుస్థాపన చేస్తున్నాడు రేపు మోడీ. సో అదొక కార్యక్రమం కూడా. అంటే మీరు చూడండి, ఇది కూడా 3వసారి తమిళనాడు రావటం మోడీ. సో 3 సార్లు ఇట్లా మొత్తం టూర్లు చేసేసి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు తమిళనాడుకి. సో అక్కడ తర్వాత నుంచి మహారాష్ట్ర వెళ్తాడు అనుకోండి, అక్కడ నుంచి. సరే ఏంటి ఈ లోపల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటో వాటిని గురించి వాళ్ళ ప్రధానంగా చర్చించుకుందాం. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, పేపర్లో కూడా వచ్చింది, ఒక విద్యాధరణి ఈవిడ విలవాన్కోడ్ అనే కన్యాకుమారి జిల్లాలోని విలవాన్కోడ్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈవిడ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి బీజేపీలో చేరింది. ఇప్పుడు చూడండి, అంతకుముందు 16 మంది ఎక్స్ ఎమ్మెల్యేలు చేరటం అది వేరు. ఈవిడ సిట్టింగ్ ఎమ్మెల్యే తన పదవి వదులుకొని బీజేపీలో చేరింది. విద్యాధరణి ఈవిడ హైలీ ఎడ్యుకేటెడ్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈవిడ చిన్న విషయం కాదు, ఈవిడ బాగా మాట్లాడుతుంది. ఈవిడ ఒక ప్రామినెన్స్ ఉందండి కన్యాకుమారిలో. ఈవిడ వెల్లలార్ కమ్యూనిటీకి సంబంధించినవాడు. వెల్లలార్సు చాలా ఇంపార్టెంట్. నాడార్సు, వెల్లలార్సు, ములకుత్తర్స్ అంటే తేవర్స్, వీళ్ళే ప్రధానమైంది. ఆ సదరన్ తమిళనాడు అంతా కూడా ఈ 3 చుట్టూలో తిరుగుతూ ఉంటుంది ప్రధానంగా. సో కాబట్టి ఈ వెల్లలార్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆవిడ ఈ విద్యాధరణి చాలా గణనీయంగా ఉన్నారు కన్యాకుమారిలో. నాడార్సు వీళ్ళు ఇద్దరు గణనీయంగా ఉన్నారు. నాడార్స్కి చాలా నంబర్ 1. ఇప్పటిదాకా ఒక నాడారే పోటీ చేస్తూ వస్తున్నాడు అక్కడ, రాజశేఖర్ అని. ఆయన చాలా సీనియర్ లీడరు, ఆయన పోటీ చేస్తూ వస్తున్నాడు. ఈసారి ఆయన చేస్తే ఓడిపోతాడనేది సెఫాలజిస్టులు చెప్తున్నారు. ఈవిడ పోటీ చేస్తే గెలుస్తారని కూడా సెఫాలజిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఈవిడ కన్యాకుమారి పార్లమెంట్లో బీజేపీ తరఫున క్యాండిడేట్గా పోటీ చేయబోతుంది. అందుకని సిట్టింగ్ ఎమ్మెల్యే పోస్ట్ను వదులుకొని వచ్చింది. 3వసారి ఈవిడ ఎమ్మెల్యే. ఇప్పుడు ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది అక్కడ, ఇది 3rd టైం.
సో కాబట్టి ఇది ఒక పెద్ద ఫిలిప్ బీజేపీకి మాత్రం. కన్యాకుమారి ఆల్మోస్ట్ గెలిచినట్టేని అనుకుంటున్నారు విద్యార్థులకు సీట్ ఇస్తే. సో కాబట్టి ఇది కొత్త పరిణామం తమిళనాడులో. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పరిణామం మొదలైంది ఇప్పుడే. ఏంటి అంటే ఆ పరిణామం, ఎన్డీఏలో మరి అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా. 2014లో అన్నాడీఎంకే సపరేట్గా ఎన్డీఏ కూటమి కింద కొంతమంది పోటీ చేశారు. 2019లో అన్నాడీఎంతో సహా అందరూ కలిసి ఎన్డీఏ కూటమిలో పోటీ చేశారు. ఇప్పుడు ఈసారి మరి అన్నాడీఎంకే బీజేపీ సపరేట్గా పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈ పాత మిత్రులు ఎటువైపు ఉంటారనేది పెద్ద సందిగ్ధం కదా. ఇంతవరకు వాళ్ళు ఎటు చేరలేదు. మొట్టమొదట ఆ మబ్బులు తొలగిపోతున్నాయి. టీఎంసీ, తమిళ్ మనాలి కాంగ్రెస్, జీకే ముప్పనార్ పార్టీ, జీకే వాసన్ వాళ్ళ అబ్బాయిది, ఆయన నిన్న ప్రకటన చేశాడు. ఏంటంటే నేను బీజేపీతోనే ఉంటాను, ఎన్డీఏలోనే ఉంటాను అని చెప్పి ప్రకటన చేశాడు. దిట్ ఈజ్ ద బ్రేక్ త్రూ నా దృష్టిలో. మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరు వస్తారు. అంటే ఇప్పటికే చిన్న చిన్న పార్టీలు ఇప్పటికే ఏంటంటే ఎన్జేపీ అని, న్యూ జస్టిస్ పార్టీ అని, ఏసీ షణ్ముగం పార్టీ, ఇవన్నీ లోకల్స్ ఆ స్థానికంగా ఉండే వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఐజేకే అని వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. సౌత్ ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళ కాన్ఫరెన్స్కే అన్నామలై అటెండ్ అయ్యాడు మొన్న. సో ఇట్లా చిన్న చిన్న పార్టీలు అప్పటికే వచ్చినాయి. కాబట్టి టీఎంసీ రావటం అనేది ఒక బ్రేక్ త్రూ. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఏఎంఎంకే టీటీవీ దినకరన్ చేరతాడా లేదా అంటే చేరే వాళ్ళకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాకపోతే బార్గెన్ చేసుకుంటున్నాడు కానీ అన్నాడీఎంకే అసలు చేరడు, డిఎంకే దగ్గరకు రానివ్వరు. ఎందుకంటే ఇది జయలలిత గ్రూప్ కాబట్టి మొదటి నుంచి కూడా ఆయన ఖచ్చితంగా ఇటువైపే వస్తాడు. ఓ పన్నీర్ సెల్వన్ కూడా రావటానికి చూస్తున్నాడు. అయితే ప్రాబ్లం వల్ల వీళ్ళందరితోటి బార్గెనింగ్లోనే. పిఎంకే మరి ఏం చేస్తుందో ఇంకా ఇంతవరకు వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ అన్ని సర్వేలు ఒకటి చెప్తున్నాయండి. అన్ని సర్వేలు కూడా బీజేపీకి ఆల్మోస్ట్ 15% నుంచి 18%, 20% కూడా ఇస్తున్నటువంటి సర్వేలు ఉన్నాయి. అంటే అన్నాడీఎంకేకి బీజేపీకి ఏంటంటే కొన్ని 1% అన్నాడీఎంకేకి ఎక్స్ట్రా చూపిస్తున్నాయి, కొన్ని బీజేపీకి ఎక్స్ట్రా చూపిస్తున్నాయి. ఇటీవల లేటెస్ట్గా వచ్చినాయి బీజేపీకి ఎక్స్ట్రా చూపిస్తున్నాయి. సో కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా, సర్వేలు చూసుకున్నా కూడా డిఎంకేకి పోటీగా బీజేపీ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. అన్నాడీఎంకే రాను రాను పేలవంగా తయారవుతా ఉంది. ఎందుకంటే ఎవరు మిగల దాంతో పొత్తు కుదుర్చుకునే వాళ్ళు ఎవరు కనపడుతున్నారంటే ఎస్డిపిఐ కనపడుతుంది. అంతకుమించి నాకైతే ఏం కనపడట్లేదు. సరే, ఇది ఇప్పుడు ఈ ఇవాళ మహాసభ తర్వాత ఇంకా వేగంగా పరిణామాలు జరుగుతాయి అనుకోండి. ఇది ఇలా ఉంటే అసలు తమిళనాడును మళ్ళీ ఇంకోటి ఒక్క కుదిపింది. ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్. ఈ డ్రగ్ సామ్రాజ్యానికి సంబంధించి తమిళ్ ఫిలిం ప్రొడ్యూసరు, డిఎంకే చెన్నై సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, దేనికి ఎన్ఆర్ఐ వింగ్కి, ఈయన పేరు జాఫర్ సాదిక్. 4 సినిమాలు తీశాడు ఇప్పటికి. ఈయన జాఫర్ సాదిక్కు 2000 కోట్ల డ్రగ్ వ్యాపారం చేస్తున్నట్టుగా నార్కటిక్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఢిల్లీలో వీళ్ళు ప్రకటించారు. ఇక్కడ కాదు, ఇది అక్కడ. కానీ ఇతను డిఎంకేకి బాగా క్లోజ్గా ఉన్నాడు, ఆఫీసు బేరరు. కాకపోతే మరి ప్రెస్టేజ్ నిలుపుకోవడం కోసం దానికోసం నిన్న ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. వాళ్ళు తప్పదు కదా, ఇంకంతకని చేయగలిగింది ఉండదు, ఎందుకంటే ఓపెన్గా కనపడతా ఉంది ఇది. సో కాబట్టి ఇవాళ ఈ పరిణామం కూడా డిఎంకేకి పెద్ద దెబ్బే. వరుసగా అందరు మంత్రులు అవినీతిలో కూరుకుపోయారండి. బెంగాల్లో అదే జరిగింది, ఇక్కడ తమిళనాడులో అదే జరిగింది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి వచ్చేటువంటి 90 రోజులు చాలా క్రుషియల్ తమిళనాడులో. సో కాబట్టి ఎన్నో మార్పులు వస్తాయి. ఇవాళ ఉన్నటువంటి ఒపీనియన్ పోల్స్ ఇంకా మారుతాయి కూడా ఈ వచ్చేటువంటి 60-30 రోజులు. ఏది ఏమైనా కూడా తమిళనాట రాజకీయాలు వేడిగా వడివడిగా మారుతా ఉన్నాయి. చూద్దాం, ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.